సినిమా బాగుంది సార్. అంటే ఇప్పుడు ఓవరాల్ 2014 ఎలక్షన్స్ అనేది చూపించారు కదా. అవును. అందులో రియాలిటీ ఎంత ఉంది అని చెప్పేసి. రియాలిటీ 99.9% ఉందని చెప్తాను సార్. రియాలిటీనే ఉంది, మొత్తం సినిమా అంతా రియాలిటీనే ఉంది. ప్రతిపక్షాలు ఏం చేశారు అనేది, కుట్రలు, వాళ్ళు ఎంత కష్టపడ్డారు, దానికోసం జగన్ ప్రజలకు ఏం చేయాలనేది క్లియర్ గా చూపించాడు. రాజశేఖర్ రెడ్డి ఏదైతే చేయాలనుకున్నాడో అది 100% జగన్ చేస్తున్నాడు. దాన్ని మాత్రం చూపించడానికి ఆయన ఎంత కష్టపడ్డాడో చూపించారు సినిమాలో. వాళ్ళ రియాలిటీనే చూపించారు. దానిలో వాళ్ళు ఎలా అయితే ఉండాలనుకున్నారో, వాళ్ళు ఎలా చూపించాలనుకున్నారో అది చూపించేశాడు అంతే. అది ఈ వ్యూహం సినిమా 2024 ఏమన్నా ప్రభావితం చేయగలరా? 2024 ఖచ్చితంగా జరుగుతుంది సార్. జనాలు ఏం పిచ్చోళ్ళు కాదు కదా, ఖచ్చితంగా ఆలోచిస్తారు. ఎలా చూపించారు? 2014 మళ్ళీ చూపిస్తారు, జీరో పాలిటిక్స్ చూపిస్తారు. ఆయన్ని నమ్మే పరిస్థితుల్లో లేరు ఎవరు. అన్న, ఇప్పుడు ఈ వ్యూహం సినిమా అనేది రాజకీయాలను 2014, 2019, 2024 ఏమన్నా ప్రభావం చూపించింది అంటారా? చెప్పగల సినిమా అయితే బాగుంది. జగన్ గారు బాగుంది. అన్న, ఇప్పుడు పవన్ కళ్యాణ్ క్యారెక్టరేషన్ కానీ చంద్రబాబు సూపర్ గా పవన్ కళ్యాణ్ సినిమా అసలు ఎలా అనిపిస్తుంది? బాగుంది. సినిమా బాగుంది. సినిమా సూపర్ ఉంది. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ అంటే ఒక విచక్షణ, అంటే ఒక రియాలిటీలో ఒక ఒరిజినల్ స్టోరీని తీస్తా ఉంటాయి అంటారు. అసలు ఈ స్టోరీలో 2014 సంబంధించిన ఎలక్షన్స్ అనేవి కనిపించినాయి. బాగా కనబడుతున్నాయి. పవన్ కళ్యాణ్ కూడా బాగా చూపెట్టాడు. మన చంద్రబాబు ఇంకా బాగా చూపెట్టాడు. ఆయన ఏదో చేశారు, కుట్రలు, కుతంత్రాలు అన్ని చూపెట్టారు. బాగుంది. జగన్ కేసిన ఆయన కూడా సూపర్ గా నటించాడు. మూవీ బాగుంది అబ్బాయి, ఎవరిని విమర్శించలా. బాబు గారు కుళ్ళు కుతంత్రాలు కొంచెం అర్థం రేటు చెప్పారు అంతే. పవన్ కళ్యాణ్ బట్టలు నిలబెట్టాడు. సినిమా మొత్తం సూపర్. ఏ పార్టీ విమర్శించలేదు, మన జరిగింది చూపించాడు. నేచురల్ గా ఒరిజినల్ గా చూపించాడు. ఏ పథకాలు ఏంటంటే చక్కగా ఉంది. సినిమా చూడొచ్చు అంటే ఏముంది, మన జీవితంలో జరిగిన చూపించాడు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఏం చేశాడో అవి మన అందరికీ తెలుసు. అలా చూపించాడు చక్కగా. ఆ ఎక్స్ పార్టీ వాళ్ళు కూడా పెద్ద విమర్శించడం అనేది లేదు. ఎందుకంటే వాళ్ళు కుట్రలు పడినాడు అయింది అందరూ తెలిసినాయి కదా. అది ఒరిజినల్ గా చూపించాడు అంతే. లోకేష్ బాబు గారి మాత్రం ఏం చూపించలేదు. పప్పు గారు తినడం వరకే చూపించాడు. అయ్యా బాగుందండి. పవన్ కళ్యాణ్ క్యారెక్టరైజేషన్ కానీ చంద్రబాబు ఇదంతా బాగుంది. చక్కగా ఉంది, నీట్ గా ఉంది, చక్కగా ఉంది. ఈ సినిమా పరంగా బాగుందండి. సినిమా పరంగా సినిమా అనేది వచ్చే ఎన్నికల్లో ఏమన్నా ప్రభావం చూపించింది? ఏం ఉండదండి. ఇదంతా ఏంటంటే ఒక సినిమాగా తీశారు అంతే తప్ప ఎలక్షన్ సంబంధించింది ఏం కాదు. అది మామూలు యాక్చువల్ గా అయితే జగన్మోహన్ రెడ్డిని హైలైట్ కాకుండా భారతీయ గారిని హైలైట్ చేశారు కదా సినిమా మొత్తం మీద. అసలు భారతీయ ఇన్వాల్వ్మెంట్ ఎలా అనిపించింది? భారతీయ గారు రియల్ గా అలాగే ఉంటారేమో, బహుశా అదే చూపించినట్టు అనిపించింది తప్ప అంతకు మించి ఏదో చూపించినట్టు మాత్రం ఏమి అనిపించలేదు. ఈ పవన్ కళ్యాణ్ గానీ చంద్రబాబు గానీ గత 2014 వాళ్ళ క్యారెక్టర్ మొత్తం రియాలిటీగా అనిపించింది. రియాలిటీగా జగన్మోహన్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ తర్వాత ఉన్న వాళ్ళందరి క్యారెక్టర్స్ మాత్రం రియాలిటీగా అనిపించింది. వర్మ గారి సినిమా లాగానే తీశారు. సినిమా లాగానే ఉంది కానీ ఇది ఒక రాజకీయ చిత్రం లాగాని ఇంకోలాగా అలా ఏం అనిపించలేదు. అంటే ఇప్పుడు ప్రతిపక్షం గానీ అధికార పక్షం గానీ రెండింటినీ ఈక్వల్ గా చూపించారంటారా? ఈక్వల్ గానే ఉంది. ఈక్వల్ గా ఉండకపోతే ఫస్ట్ స్టార్టింగ్ లోనే ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయండి అని చెప్పి జగన్ గారు చెప్పరగా, ఆ సీన్ చూపించాలంటే ఖచ్చితంగా అందరినీ సమానంగా చూపించినట్టు. బ్లాక్ బస్టర్ అయ్యా, 100% నెంబర్ 1 గా చూపించారు. జరిగిన యథార్థ సంఘటనని చూపించారు. చంద్రబాబు నాయుడు చేసే మోసాలు చూపించాడు. దాన్ని ఇప్పుడు వరకు కూడా దాన్ని ఆపాలని చూశారు. కోర్టులతో వాళ్ళు తెలుగుదేశం గవర్నమెంట్ ఆపాలని చూసింది. రేవంత్ రెడ్డి దాన్ని సహకరించాడు. అయినా సరే ఎట్టకేలకు న్యాయం గెలిచింది. జగన్మోహన్ రెడ్డికి గురించి మంచిగా చూపించారు. 100% ఇది ప్రజల్లోకి ఎక్కుద్ది. దాంట్లో సమస్య లేదు. రామ్ గోపాల్ వర్మ, సినీ నిర్మాత దాసరి కిరణ్ బాగా విశ్వ ప్రయత్నం చేసి ఈ సినిమాని బాగా ప్రజల్లోకి వెళ్లాలని తీసుకొచ్చారు. 100% ఈ సినిమా విజయం సాధిస్తుంది. చాలా బాగా సూపర్ అన్న సినిమాలో అనిపించింది. కొత్త వాళ్ళని అన్న ఈ 100 రోజులు ఆడింది. మావాడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయినా కానీ అన్న సినిమాలో ఉన్నట్టే చూపించాడు. బాగానే చూపించాడు. డైరెక్టర్ వచ్చేసి మంచిగానండి. రామ్ గోపాల్ వర్మ తెలుసు కదా ఆయన గురించి మనకు. ఇది అవుతుంది. అయితే ఈ సినిమా చూసిన తర్వాత మాక్సిమం అది లేనిది ఏదో చూపించలేదు కానీ ఉన్నది ఉన్నట్టు.
ఇప్పుడు 2014 ఎలక్షన్ కి సంబంధించి అంతా చూపెట్టాడు. ఈ 24కి ఏమన్నా ప్రభావితం చేస్తుందా? ఖచ్చితంగా ఉండిద్ది అన్న, ఖచ్చితంగా ఉండిద్ది. ఎందుకు ఉండదన్న? ఆయన 2014లో ఆయన ఏదైతే చెప్పాడో, అభివృద్ధి చెప్పాడా, సంక్షేమ పథకాలు చెప్పాడో, ఏమైతే చెప్పాడో అన్ని 99% మొత్తం చేసాడు. ఇంకా చేయాల్సిన టైం ఉంది ఆయనకి, చేస్తాడు. ఈ టైంలో మనకున్న 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు అందరి దేశం అంతా చేయలేదు, ఎక్కడ ఓల్డ్ మొత్తం అవ్వలేదు. ఈయన 2 సంవత్సరాలు ఇంకేం చేయగలడన్నా? ఈయన 5 సంవత్సరాలు వచ్చాడు. ఈయన ఎంపీగా ఉన్నప్పుడే సెంట్రల్ గజగజలాడిచ్చాడు. ఇంకా ఈయన సీఎం అయ్యాడు. 3 సంవత్సరాలు ఉంది, 3 సంవత్సరాల్లో చాలా చేశాడు. వాళ్ళ క్యారెక్టర్ అయితే ఒరిజినల్ క్యారెక్టర్ పెట్టేశాడు డైరెక్ట్ గా. ఇంకా వాళ్ళ క్యారెక్టర్ గానీ వాళ్ళ మైండ్ సెట్ గానీ ఎలా ఉందో సేమ్ అలాగే పెట్టాడు. చాలా అయితే అన్న, చాలా ప్రభావితం అయింది. యూత్ మీద అయితే గట్టిగా ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. యూత్ వాళ్ళందరూ ఏమైతే కావాలనుకుంటున్నారో, చాలా మంది యూత్ ఏంటంటే పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారు. ఈ సినిమా చూసి అప్పుడు ఏం జరిగింది అనేది మాత్రం ఒకసారి చూస్తే వాళ్ళందరికీ వాళ్ళకి అర్థమైంది.